మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. లెట్స్ కమింగ్ టు యువర్ లీగల్ బ్యాటిల్ మ్యామ్. ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియాని, వాళ్ళని మీరు ఒక ఆట ఆడుకోకుండా ఎందుకు వైజాగ్ కోర్టుకు వెళ్ళి మీరు ఒక లీగల్ బ్యాటిల్ ఎందుకు చేస్తున్నారు? That legal battle was not started now. When we are in opposition only, I filed a case against them. But పోలీసులు వాళ్ళ చేతుల్లోని మేబీ కోర్టు నేనేమన్నా కానీ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ అండ్ టైమ్. ఇన్ బిట్వీన్ వీ గాట్ అవర్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ ఐ బికేమ్ బిజీ. మధ్యలో 2 సార్లు వెళ్ళొచ్చాను. బికాస్ దట్ టైమ్ ఐ మీన్ అపోజిషన్, నో కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ద మీడియా. జస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 week అంటారా 10 days అంటారు, when Pavan Kalyan garu bursted out about the social media thing, then only our government took it seriously. Yes or no, you know it. Exactly. Before that, sir used to be in a soft manner. Okay, జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ మీదకి వెళ్ళకండి, we will concentrate only on development and other schemes అన్న దీంట్లోని చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్గా వెళ్ళారు. సో ఒక్క 3 months అనుకుంటాను మనం, ఐ మీన్ టీడీపీ గెలిచాక దిస్ వైసీపీ సోషల్ మీడియా టుక్ ఏ న్యూ పాస్. ఆఫ్టర్ దట్ దే అండర్స్టూడ్ చంద్రబాబు నాయుడు గారు విల్ నాట్ డూ ఎనీథింగ్ అండ్ అగైన్ దే స్టార్టెడ్ దేర్ హెరాస్మెంట్. సో పవన్ కళ్యాణ్ గారు, బికాస్ హీఈస్ ఇన్ పవర్, బిఫోర్ పవర్ ఆల్సో తన ఫ్యామిలీని ఎలా ట్రోల్ చేశారో తెలుసు. బికాస్ దే ఆర్ విఐపీస్, ఇట్ కేమ్ అవుట్ ఆల్ ఓవర్ ద ఆంధ్ర. సో ఆయన బర్స్ట్ అవుతేనే దెన్ చంద్రబాబు నాయుడు గారు కేమ్ టు నో ద పెయిన్ అండ్ హీ స్టార్టెడ్. అఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో ఎ విక్టిమ్. అవును, మా భువనేశ్వరి మేడం గారి గురించి ఎంత అసభ్యంగా ఇన్ ద అసెంబ్లీలో మాట్లాడారో ఎవ్రీబడి నోస్. కానీ ఆయన సీరియస్గా తీసుకోలేదు, బికాజ్ యాజ్ యూజువల్లీ తను డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిది బర్స్ట్ అయ్యాక అండ్ హీ గేవ్ ఏ వర్డ్, మనం దీన్ని తొందరలోనే ఒక ముగింపు చేస్తామని. కానీ ఇంకా పర్టికులర్గా వీఆర్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద పోలీస్. ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ లోకేష్ గారు, ఆర్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ అనిత గారు, వీళ్ళ మీద ఆల్ ఓవర్ ద ఆంధ్ర పెట్టిన వాళ్ళని టార్గెట్ చేయడంలో బిజీగా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ దోస్ ఉమెన్ లైక్ మీ? అంటే నేను ఈరోజు ఎమ్మెల్యేని అవ్వచ్చు, మొన్నటి వరకు ఐఎమ్ ఏ నార్మల్ ఉమెన్. నాలాగా చాలామంది టీడీపీ సోషల్ మీడియా గురించి, టీడీపీ గురించి సపోర్ట్ చేసే ఎంతమందిని, ఇట్స్ ది హెరాస్మెంట్ కూడా కాదండి, ఈవెన్ మోర్ దెన్ దట్ దెర్ ఈస్ నో వర్డ్ ఫర్ దట్. అంటే క్యారెక్టర్ అసాసిన్తో పాటు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు మీకు రాజకీయాలు అనేంత భయంకరంగా ట్రోల్ చేసిన వాళ్ళకి ఇంకా కంప్లీట్గా పోలీస్ దే ఆర్ నాట్ గివింగ్ ద సపోర్ట్ రైట్ నౌ. ఎందుకంటే మీరు అన్నట్టు నేనే ఈరోజు పవర్లో ఉన్నాను. యాజ్ ఎ ఎమ్మెల్యే ఐ గేవ్ ద కంప్లైంట్స్. దే ఆర్ టెల్లింగ్ ఈరోజు మనకున్న యాక్ట్స్లో ముఖ్యంగా ఐటీలోని వాళ్ళని అరెస్ట్ చేయలేం. లైక్ ఓన్లీ 3 days 3 రోజులైంది అసెంబ్లీ స్టార్ట్ అయ్యి, ఇంతవరకు బడ్జెట్ హడావుల్లో ఉన్నారు. రేపు ఎల్లుండో ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు రైజ్ మై వాయిస్. ఇట్స్ నాట్ ఓన్లీ ద విఐపీస్, ఇట్ ఈస్ ఎవ్రీబడి హూ సఫర్డ్. యాజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని నేను ఒప్పుకుంటాను. ఈ కాన్స్టిట్యూషన్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఎ రైట్. మా ఫోటో పెట్టి మార్ఫింగ్లు చేసి మా గురించి తప్పుగా రాసిన వాళ్ళకి ఇఫ్ వీ రైజ్ ఎ ఎఫ్ఐఆర్ దే షుడ్ బి పనిష్డ్. దానికి ఇప్పుడు చట్టాలు లేవు అంటున్నారు. ఐ అగ్రీ, చట్టాలు అనేది మనం చేసినవే కదా, అంతే కదా. నో ఆంధ్రాలోని ఎలా అంత భయంకరంగా ఉందంటే, అసలు సోషల్ మీడియా అన్నది ఎందుకు తీసుకొచ్చాం? న్యూస్ కన్నా ఫాస్ట్గా, ఆర్ఎల్స్ మీడియా కన్నా ఫాస్ట్గా ఒక ఇన్సిడెంట్ ఒక దగ్గర అయితే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫోన్ ఇన్ యువర్ హ్యాండ్, యూ కెన్ క్యాప్చర్ దట్, యూ కెన్ మేక్ ఇట్ నోన్ టు ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ. దాన్ని ఫస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాని ఇంత నీచంగా, ఇంత భయంకరంగా, ఇంత వల్గర్గా, అండ్ దెర్ ఇస్ నో వర్డ్స్ యూజ్ చేయొచ్చని చూపించారు. ఒక ఎక్స్ సీఎం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ సీఎం కాబట్టి, ఒక ఎక్స్ సీఎం దగ్గర నుంచి ఆల్ ద పీపుల్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అగైన్స్ట్ దెమ్ చాలా మెంటల్గా హెరాస్మెంట్ కేసెస్ లేవు. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. నాట్ ఓన్లీ ద విఐపీస్ ఐఎమ్ సేయింగ్, ఎవరెవరు ఎమ్మెల్యేలు నాలాగే ఇంకొంతమంది ఇబ్బంది పడి ఉంటారు. అఖిల ప్రియ ఇబ్బంది పడి ఉంటుంది, నేను ఇబ్బంది పడ్డాను. నా దగ్గర ఏంటంటే టార్చర్ ఒక లెవెల్ దాటిపోయింది. మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఈరోజు ఎస్పీలను కూడా కలుస్తున్నాం. దర్ సింప్లీ సేయింగ్ యాక్ట్స్ లేవు, దీని మీద చట్టాలు లేవు, ఒకవేళ మేము అరెస్ట్ చేసినా
41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టాలి. అరెస్ట్ చేసి వదిలిపెడితే దే విల్ అగైన్ రేజ్ లైక్ ఎనీథింగ్, మీరేం మాకు చేయలేరు అన్నట్టే. ఆల్రెడీ ఐ అటెంప్టెడ్ సమ్ పోస్టులు పెట్టి చూపించాను, ఏదో బికాజ్ వీఆర్ ఇన్ పవర్, లోకల్గా ఉన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళు ఏమన్నా తీసుకొని వచ్చి మీరు అలా చేయకూడదు అన్నారు. వాళ్ళు మళ్ళీ బిందాస్గా బయటకు వచ్చి ఏం చేశారు, పిలిచారు, వదిలేశారని ఇంకా పెడుతున్నారు.